Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రాష్ట్రంలో విజయోత్సవాలు జరుగుతున్నాయి. అంటే రేవంత్ సర్కార్ వచ్చి ఇప్పుడు సంవత్సరం అయింది కాబట్టి విజయోత్సవాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం అసలు ఎవరు కూడా ఈ పరిపాలన మెచ్చట్లేదు అనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అసలు విజయోత్సవాలు ఎందుకు అని కూడా ప్రశ్నిస్తున్నాయి. మనతో పాటు ఉన్నారు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు. ఒక్కసారి మాట్లాడదాం. నిజంగానే అంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేదంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉండిందో కల్వకుర్తి, అక్కడ ఏమనుకుంటున్నారు ప్రజలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఎట్లున్నారు సార్? బాగున్నాం. ఎస్ సార్. సార్, ఫస్ట్ క్వశ్చన్, ఈ మధ్య కాలంలోనే మీ మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఒకటి మీ మీదకి వచ్చింది. ఫస్ట్ చిరుమర్తి లింగయ్య, ఆ తర్వాత మీ పైన, ఇప్పుడు రీసెంట్గా నిన్న హరీష్ రావు గారి మీద. అసలు ఏమవుతుంది? ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మీరు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక ఎమ్మెల్యేగా మేము పనిచేసినాము. కానీ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి మా దగ్గర పరికరాలు ఎక్కడివి? మేము ప్రజాప్రతినిధులము. ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు, నిద్రపోయే వరకు అనేక రకాల మనుషులు మాట్లాడతారు, అనేక సమస్యల మీద మాట్లాడతారు, అనేక కార్యకర్తలు మాట్లాడతారు, తర్వాత ప్రజాప్రతినిధులు మాట్లాడతారు, అధికారులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు మాట్లాడతారు. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, చీఫ్ సెక్రటరీ మొదలుకొని అందరూ కూడా మాట్లాడుతుంటారు. మాకు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి అన్ని ఈరోజు డిపార్ట్మెంట్స్ వారు మాట్లాడతారు. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందులో భాగమే కదా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది కదా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సివిల్ పోలీసులు మాట్లాడతారు, స్టేట్ లెవెల్ ఉన్న వాళ్ళు మాట్లాడతారు, సమస్య వచ్చినప్పుడు మాట్లాడతాం, పరిష్కారం చేసుకుంటాం. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మేము ఎవరితోటి అధికారి మాతోటి మాట్లాడితే అతడు ఫోన్ ట్యాపింగ్ చేసినట్ట, లేకుంటే మాకు పని ఉండి ఒక అధికారితో మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ చేసినట్ట. మా దగ్గర ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన రికార్డ్ చేసేటువంటి యంత్రాలు ఏమైనా ఉంటాయా? మా దగ్గర ఉన్నది మా సెల్ ఫోన్ మాత్రమే కదా. ఆ సెల్ ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినా మేము మాట్లాడినా ఫోన్లోనే మాట్లాడతాం. సార్వత్రిక ఎన్నికల టైంలో మీరు అంటే మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమవుతుంది, వాళ్ళు గెలవనీకి ఏం వ్యూహాలు ఉన్నారు, ఎవరితోని మాట్లాడుతున్నారు, ఇవన్నీ మీరు పైన ఒక అధికారిని పెట్టి ఇవన్నీ కనుక్కున్నారు, విన్నారు అనేది మీ మీద ఆరోపణ సార్. జనరల్ ఎలక్షన్లో మేము ఎవ్వరి మీద ఆరోపణ చేయలేదు, ఎవ్వరి ఫోన్ ట్యాపింగ్ చేయమని కూడా చెప్పలేదు. తర్వాత ఎన్నికల్లో ఏం జరుగుతుందో కూడా అడగలేదు. అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు మీ కాన్స్టిట్యున్సీ ఎట్లుంది, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్నారు కాబట్టి కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఉంది, పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజలు ఎట్లున్నారు అని అడిగితే అడుగుండొచ్చు, దానికి మేము సమాధానం చెప్పిండొచ్చు. కానీ మేము ఎక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఈయన ఏం మాట్లాడుతున్నాడు, మా ప్రత్యర్థి ఏం మాట్లాడుతున్నాడు, ప్రత్యర్థికి సంబంధించిన ఏం మాట్లాడుతున్నారు అని ఎప్పుడు చెప్పలేదు. గతంలో ఉన్నటువంటి ఎస్ఐబి ఆఫీసర్ ప్రభాకర్ రావు ఎట్లాంటి వాళ్ళు సార్? మీతో ఎట్లుంటుండే ర్యాపు? ప్రభాకర్ రావు గారు యాక్చువల్గా మా కల్వకుర్తికి సంబంధించినటువంటి కొట్రా గ్రామం నుంచి ఆయన పెళ్లి చేసుకున్నాడు. కానీ ప్రభాకర్ రావుతో మాకు ఎక్కడ కూడా సంబంధాలు లేవు. ఆయన అనేక జిల్లాలో పోలీస్ అధికారిగా పనిచేసిండు, ఎస్పీగా పనిచేసిండు, హైదరాబాద్లో పనిచేసిండు. కానీ మరి ఎప్పుడు కూడా మేము ప్రభాకర్ రావుతో కలిసిన పాపాన పోలేదు, అడిగిన పాపాన పోలేదు, చెప్పిన పాపాన పోలేదు. ఎప్పుడు కూడా అలాంటి ఆయన కూడా మాతో మాట్లాడిన విషయాలు లేవు. ప్రభాకర్ రావు గారు ఒక మంచి ఆఫీసర్ అని చెప్పి అంతకుముందు నల్గొండలో చేసినప్పుడు అప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి మంచి అధికారి, మంచి పోలీస్ ఆఫీసరు, నీతి నిజాయితీ పడని చెప్పి చెప్పుకునేది తప్ప పర్సనల్గా ర్యాపు అసలు ఎప్పుడు లేదా? పర్సనల్గా ఎప్పుడు లేదు. ఆయన అట్లా ఎంటర్టైన్ చేయకపోతే మేము కూడా పర్సనల్గా మాకు ఆయనతో ఏం పని ఉంటుంది? నల్గొండలో పనిచేసిన మాకేం పని ఉంటుంది? ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తే ఆయనతో మాకేం పని ఉంటుంది? మాకు పని ఉన్నది మా లోకల్ పోలీస్ తోటి కదా. ఇప్పుడు ఆయన మీద వార్తలు వస్తున్నాయి సార్, అంటే
ఆయన అమెరికాలో ఉన్నారు, ట్రీట్మెంట్ కోసం పోయారు, గ్రీన్ కార్డు తీసుకున్నారు, ఆయన కోసం లుకౌట్ నోటీసులు కూడా అయినాయి, పాస్పోర్ట్ కూడా రద్దయింది అని. మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే నిజంగానే ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు అట్లాంటి ఆఫీసర్ ఇక్కడికి వచ్చి అంటే చెప్పాలా చెప్పొద్దా, నిజాలేంటి, ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, ఆయన వచ్చి నిరూపించుకోవాలా నిరూపించుకోవద్దా? ఇప్పుడు చట్ట ప్రకారంగా అసెంబ్లీకి ఉన్న అధికారాలు అసెంబ్లీకి ఉన్నాయి, పార్లమెంటుకు ఉన్న అధికారాలు పార్లమెంటుకు ఉన్నది. ఇక్కడ స్టేట్ గవర్నమెంటు ఏ స్టెప్ వేస్తుంది, ఏమి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని వీళ్ళ పరిధిలో ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత లుకౌట్ నోటీస్, ఆయనను ఇండియాకి రప్పించాలి, తెలంగాణకి రప్పించాలి, ఆయన మరి సమాచారం అడగాలి, తర్వాత ఆయనతో స్టేట్మెంట్ తీసుకోవాలని పేపర్ వస్తుంది, చదువుతున్నాం అంతే. తర్వాత ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, ఆయనకి ఏదో క్యాన్సర్ అటాక్ అయ్యింది, అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి అనేక సార్లు పేపర్ల మొన్న కూడా వచ్చింది. అది జరిగితే జరుగుండొచ్చు. మరి అక్కడ గ్రీన్ కార్డు తీసుకున్నటువంటి విషయం కూడా అమెరికా ప్రభుత్వానికి సంబంధించింది. అది అమెరికా ప్రభుత్వం ఏం జరుగుతుంది, వాళ్ళ రాజ్యాంగం వేరు, మన రాజ్యాంగం వేరు, వాళ్ళకున్నటువంటి అధికారాలు వేరు, మనకున్నటువంటి అధికారాలు వేరు. అక్కడ ఏం జరుగుతుంది మాకేం తెలుస్తుంది? మాకు తెలియదు కదా, మేము కూడా నిమిత్తం మాత్రమే కదా. ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీలో ఏం చట్టాలు చేశారు, ఏం చట్టాలు కొనసాగుతున్నాయి అనే విషయంలో అడిగితే మేము కొంతవరకు సీనియర్ ఎమ్మెల్యేగా చెప్పడానికి అవకాశం ఉంది. భారత పార్లమెంట్లో ఏం చట్టాలు చేస్తున్నారు అది చెప్పడానికి అవకాశం ఉంది. కానీ గ్రీన్ కార్డు అక్కడ ఇవ్వడము, ఆయన ఇక్కడ రాకపోవడము, దానికి మాకు సంబంధమే లేదు. అసలు ఆ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మాకు ఇక్కడ భారతదేశానికి సంబంధించిన ఒక పౌరుడిగా నాకేం తెలుస్తుంది? మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద నిన్న చక్రధర్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు పంజాగుట్టలో, ఇదే సేమ్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలోనే. ఎట్లా ముందుకు పోబోతోంది సార్ మీ పార్టీ? నేను కూడా ఈరోజే పేపర్లో చదివినది. చక్రధర్ గౌడ్ అని చెప్పి నాది నా భార్యది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి ఒకటి ఆరోపణ చేశారు. దాని మీద పంజాగుట్ట పోలీసులు కేసు కూడా బుక్ చేశారని చదివిన పేపర్లో చదివిన. ఇక చట్టం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి పోలీస్ యాక్ట్ ప్రకారంగా ఆ విధంగా వాళ్ళు అన్ని సరిచూసుకోవాల్సిన బాధ్యత ఉంది, పోలీసుల మీద ఉంది. ఇప్పుడు ఆరోపణలు చాలామంది చేస్తారు, ఇప్పుడు రాజకీయంగా చేస్తారు, వ్యక్తిగతంగా చేస్తారు, అనేక రకాల ఆరోపణలు చేస్తారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు, పాలకపక్షం ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. అది నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వంపై ఉంది, పోలీస్ యంత్రాంగం పైన ఉంది. ఆరోపణ చేసినంత మాత్రాన హరీష్ రావు ఏదో తప్పు చేసిండు, లేకుంటే చక్రధర్ గౌడు ఆయన ఏదో నిజంగానే ఆయన న్యాయంగానే కంప్లైంట్ ఇచ్చిండు, అవన్నీ ఉంటాయి కదా. దానికి సంబంధించినటువంటి అనేక రకాల వాళ్ళకు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారంగా, దాని రికార్డ్స్ ప్రకారంగా చూసుకుంటారు. జెన్యూన్గానే అంటే చక్రధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన జెన్యూన్గానే కంప్లైంట్ చేసిండంటారా, లేకపోతే ఆయన వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా? చక్రధర్ గౌడ్ అనేటైనా కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ మిగతా పార్టీలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలకపక్షం మీద వాళ్ళు చేసే తప్పుల మీద ప్రతిపక్షం యొక్క బాధ్యత, తప్పులను అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేసుకోవడము, తర్వాత ఆ విధంగా పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్పడము, ఇది ప్రతిపక్ష బాధ్యత. పాలకపక్షానికి ఏముంటుంది, పాలకపక్షం ఎప్పుడు ప్రతిపక్షాన్ని ఎట్లా అనగదొక్కాలి, ఏ విధంగా ఆరోపణ చేయాలి, ఏ విధంగా ఆరోపణలు చేయించాలి, ఏ విధంగా ప్రతిపక్షాన్ని వీక్ చేయాలి, బలహీనపరచాలని, అది పాలకపక్షానికి ఉంటుంది. అందులో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్లకు, ఎందుకంటే రాక 10 సంవత్సరాలు అధికారం పొడగొట్టుకున్నారు. అధికారం పోయిన తర్వాత 10 సంవత్సరాలు నీళ్ళలో నుంచి తీసేసిన చేప మాదిరిగా గిలగిల కొట్టుకున్నారు. ఇప్పుడు అనుకోకుండా అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమే. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదా సార్? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది రాష్ట్రంలో ఈసారి అని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి అసలు ఎవ్వరు కూడా ఊహించలేదు. అవునా? కలలో కూడా తెలంగాణే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా ఊహించలేదు. మళ్ళీ మూడోసారి ముచ్చటగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళా మంచిగా కొనసాగుతాయి, ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు, పాడి పంటలు కలుగుతాయి, ఆ విధంగా భావించినాం, అందరం కూడా భావించినాం. కాదు సార్, ఇక్కడ బేసికల్ డౌట్ ఏంటంటే, మీరు రైతులకు అంటే రైతు బంధు కావచ్చు ఇట్లా ఇవన్నీ చేసిండ్రు కదా, ఎందుకని చేయలేకపోతుంది? అంతే కాంగ్రెస్ సర్కారు చేయకపోవడానికి రీజన్ ఏందంటారు సార్? అంటే
పరిపాలన రావట్లేదా, లేకపోతే మీరంతా అవినీతి పరులే, మీరే మొత్తం దోషేసిండ్రు కంప్లీట్లీ, కాబట్టి ఖజానా ఖాళీ ఉంది, మేము చేయలేకపోతున్నామని డైరెక్ట్ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? ఏది నిజం సార్? కేసీఆర్ నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మిషన్ భగీరథ అని ఒక మంచినీటి కార్యక్రమం ప్రారంభించాడు. తర్వాత రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి 24 గంటల కరెంటు కూడా ఇచ్చినాం. అయితే అది ఒక పాలసీ ప్రకారంగా, ఒక గైడ్లైన్స్ ప్రకారంగా అది నిర్విఘ్నంగా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా జరిగింది. ఇదే కాంగ్రెస్ వచ్చిన తర్వాత అసలు ఈ కరెంటు విషయంలో కానీ, మిషన్ భగీరథ నీళ్ళ విషయంలో కానీ అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎందుకంటే కేసీఆర్ గారి పాలసీ కొనసాగిస్తే అది నిరాఘాటంగా జరిగిపోయేది. వాళ్ళు ఆ పాలసీ కాకుండా వాళ్ళు అవుట్ ఆఫ్ ఫెయిల్ అయ్యారు. అందుకొరకే కరెంట్లో ఈరోజు మొత్తం కూడా అప్పుడప్పుడు మరి అనేక సార్లు కరెంటు పోతుంది వస్తుంది. మిషన్ భగీరథ కూడా కంటిన్యూగా అన్ని గ్రామాలకు కూడా సరిగా వస్తలేదు, దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. అదేవిధంగా ఈ పరిపాలన విషయంలో వాళ్ళు ఎన్నికల ముందు 6 గ్యారెంటీల పేరుతోటి 420 స్కీమ్స్ పెట్టుకొని, తర్వాత మేము గెలిచిన వెంటనే 100 రోజుల లోపలనే మొత్తం మేము ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చినామో ఎన్నికల హామీలను మొత్తం కూడా 100% నెరవేరుస్తామని చెప్పి ఆ విధంగా ప్రజలకు ఒక నమ్మకం పలికారు. ప్రజలు నిజంగా మోసపోయారు వాళ్ళ మాయమాటలకు. తర్వాత నిజంగానే వస్తాయి అని చెప్పి అత్యాశకు పోయి ఓట్లు వేసేసారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు, ఈ 420 పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే సంవత్సరానికి 1,25,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్కే కావాలి. 1,25,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్కే కావాలి. మరి డెవలప్మెంట్ ఎక్కడ పోవాలి, తర్వాత ఉద్యోగస్తుల జీతభత్యాలు ఎక్కడ పోవాలి, తర్వాత రాష్ట్ర నిర్వహణ ఎక్కడ పోవాలి? మనకున్న బడ్జెటే ఇప్పుడు ప్లాన్ బడ్జెట్, నాన్ ప్లాన్ బడ్జెట్ వచ్చి 2,90,000 కోట్ల రూపాయలు పెట్టారు. ప్లాన్ బడ్జెట్ ఏమో నికరంగా వచ్చే ఆదాయం రెవెన్యూ, నాన్ ప్లాన్ ఏమో ఊహించుకొని ఇంత రావచ్చు, రాబట్టొచ్చు, దీన్ని అమ్మొచ్చు, దీన్ని పెట్టొచ్చు అని చెప్పి ఆ విధంగా నాన్ ప్లాన్ బడ్జెట్ ఉంటుంది. అది మనకు అసలు రాదు. వాస్తవంగా నాన్ ప్లాన్ బడ్జెట్లో 50% కూడా రాదు మనకు. ఓకే, అందువల్ల ఏమైందంటే జనరల్లీ అట్లా పెడతారు కానీ ఎవరున్నా రాదు రాదు అంటే రీసోర్సెస్ డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటేనే వస్తుంది. చేయకపోతే గుడ్డెద్దు చేలబడ్డట్టు పోతే రాదు. కాబట్టి ఈరోజు ఇవన్నీ రాష్ట్రాన్ని మొత్తం కూడా డెవలప్మెంట్ చేస్తూ, జీతభత్యాలు ఇస్తూ, ప్రతి కులానికి ప్రతి వర్గానికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ, ఆ విధంగా మొత్తం కూడా ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా నెరవేర్చాలంటే 1,25,000 కోట్ల రూపాయల ప్రత్యేకమైన బడ్జెట్ కావాలి. ఎక్కడొస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కేసీఆర్ ఉన్నప్పుడు మేము సుమారు 75,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చినాం. ప్రతి సంవత్సరము 15,200 కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు ఇచ్చేది. మరి వీళ్ళు ఆ లెక్క ప్రకారంగా మేము 10,000 ఇస్తే 15,000 ఇస్తున్నారు. 22,000 కోట్ల రూపాయలు కావాలి రైతు భరోసాకు. రైతు బీమాకు 1,500 కోట్ల రూపాయలు ఎల్ఐసికి వాళ్ళు కట్టాలి. తులం బంగారము మరి ప్రతి సంవత్సరం పెళ్లిళ్ళు చేసుకునే వారికి ప్రతి వారికి కూడా తులం బంగారం అదనంగా ఇవ్వాలి. 2,000 పెన్షన్ 46 లక్షల మందికి ఇచ్చే పెన్షన్లు ఈరోజు 2,000 నుంచి 4,000 చేయాలంటే పెన్షన్లకు దగ్గర 30,000 కోట్లు కావాలి. భార్యకు పెన్షన్ వస్తే భర్తకి ఇస్తామన్నారు, భర్తకి పెన్షన్ వస్తే భార్య కూడా ఇస్తామన్నారు. కేసీఆర్ ఒకరికి ఇస్తున్నారు, మేము ఇద్దరికి ఇస్తామని చెప్పారు. తర్వాత పెళ్ళి అయిన ఆడపిల్లలకు మొత్తం కూడా ఆ సౌభాగ్యలక్ష్మి పేరుతోటి 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అట్లా ఇవ్వాలంటే అదనంగా ఇంకో 1 కోటి మందికి ఇవ్వాలి. ప్రతి పెళ్ళి అయినటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లకు 2,500 చొప్పున ఇవ్వాలి. తర్వాత నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. తర్వాత దాంతోపాటు ఆడపిల్లకు మొత్తం కూడా స్కూటీలు కొనిస్తున్నారు. ఆ విధంగా మరి 24 గంటల కరెంటు ఖచ్చితంగా ఇస్తున్నారు. దానికి 12,000 కోట్ల రూపాయలు కట్టాలి సంవత్సరానికి. 36 లక్షల పంపు సెట్లు వ్యవసాయదారులు ఉన్నాయి, 12,000 కోట్ల రూపాయలు కట్టాలి. అదేవిధంగా అనేక రకాల స్కీమ్స్ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ ఫస్ట్ ఏమన్నారు? రైతు రుణమాఫీకి 60,000 కోట్లు కావాలన్నారు. ఇప్పుడు 100% మాఫీ చేసినామని చెప్తుంది కదా సార్. ఎక్కడ చేశారు? ఫస్ట్ ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 6 నెలల ముందు
60,000 కోట్లు కావన్నారు. మళ్ళీ 4 నెలల ముందు 45,000 కోట్లు అన్నారు. మళ్ళీ మొన్న అనౌన్స్ చేసినప్పుడు ఆగస్టు 15 లోపల దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మొత్తం మాఫీ చేస్తామన్నప్పుడు అప్పుడు 32,000 కోట్లు అన్నారు. స్టార్ట్ చేసిన తర్వాత మొన్న ఇంతకుముందు 17,500 కోట్లు ఇచ్చారు. నిన్న మహబూబ్నగర్లో ఓ చెక్కు షో చేశారు, 2,700 కోట్ల రూపాయల చెక్ షో చేశారు. దాంట్లో ఈ 2 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ చేస్తామని మొత్తం కలిస్తే 20,000 కోట్లు అయినాయి. 32,000 కోట్లకు 20,000 కోట్ల రూపాయలే ఇచ్చారు. ఈ చెక్కు షో చేసినటువంటి చెక్కు కూడా రైతులు మొత్తం కూడా బ్యాంకులో చూసుకుంటే ఎవరి బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడలేదు. ఇప్పుడు పడలేదు. ఈ 2,700 కోట్లు కూడా అసలు పడలేదు. ఒకవేళ పడ్డాయి అనుకోండి ఇంకా 12,000 కోట్ల రూపాయలు బకాయినారు. కానీ ఈ 12,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి మొత్తం రైతులకు మొత్తం కూడా రుణమాఫీ 46 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటిస్తారు. లెక్క ప్రకారంగా ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం వాళ్ళదే ఉంది, లెక్కలు తెప్పించుకొని చూసుకుంటే ఇలా 2,000 కోట్ల 20,000 కోట్ల రూపాయలతోటి మొత్తం రుణమాఫీ కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి చివరి లెక్కల ప్రకారంగా 32,000 కోట్లు కావాలి. ఇవ్వలేదు. వాళ్ళు చెప్పేది తప్పు, 100% చేసింది తప్పు, చేయలేదు. ఓకే. సో ఓవరాల్గా పరిపాలన చూసినప్పుడు వాళ్ళ హామీలు ఏవైతే ఉండినో సార్, అందులో ఎన్ని హామీలు నెరవేర్చిండ్రు అనుకుంటున్నారు మీరు? నిజానికి చెప్పాలంటే ఒక ఫ్రీ బస్సు మహిళలకు కనిపెట్టారు. ఆ మహిళలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఆర్టీసీ దగ్గర ఉన్నటువంటి బస్సులు సరిపోవడం లేదు. ఈ మహిళల సంఖ్య జనాభా లెక్క ప్రకారం బస్సులు పెంచవలసిన అవసరం ఉంది. ఇలా బస్సులో కూడా కిక్కిరిసిపోతారు. ఆ బస్సుల్లో మొత్తం కూడా ఆ మెట్లు పట్టుకొని వేలాడుతారు. కింద పడిపోతే ప్రమాదం, చనిపోయే ప్రమాదం ఉంది. ఆ విధంగా హామీలు, ఆ ఒక్క హామీ వాళ్ళు ప్రవేశపెట్టి ప్రారంభించినప్పుడు కూడా ఈయన మహిళలు బస్సులో పోవాలంటే కూడా మహిళలు కూడా ఇబ్బంది అవుతుంది. అసలు సందు లేదు, కాలు పెట్టే సందు లేదు. బస్సుల సంఖ్య పెంచాలి, ఇంకా మహిళలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రయాణం కొనసాగించే విధంగా అది ఏర్పాటు చేసినప్పుడే ఫ్రీ బస్సు యొక్క అర్థం పరమార్థం ఉంటుంది, లేకుంటే ఉండదు. మిగతా హామీలు ఏమున్నాయి? 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ అన్నారు. ఆ గ్యాస్ సిలిండర్ తీసుకున్న వాళ్ళకు ఇంతవరకు వాళ్ళ అకౌంట్లో సబ్సిడీ అమౌంట్ పడలేదు. తర్వాత 500 రూపీస్ బోనస్ అన్నారు రైతులు. అవును. ఆ బోనస్ కూడా ఇవాళకి 20 లక్షలు 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దానికి కూడా బోనస్ పడలేదు. రైతులు ఇచ్చినటువంటి ధాన్యానికి ఎంఎస్పి కూడా మాయిచర్ పేరుతోటి తిరస్కరిస్తారు. కాటన్ కూడా సరిగా కొనుగోలు చేయడం లేదు. ఆ విధంగా బోనస్ రావడం లేదు, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా రావడం లేదు. ఒకవేళ వీళ్ళకి ఇస్తే మాకు డబ్బులు వస్తాయా రావని చెప్పి రైతులు కూడా ఇలా పక్క వ్యాపారస్తులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. ఆ విధంగా రైతులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. అంతెందుకు, తెలంగాణలో ఈరోజు 6 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. పాడి రైతులకు 5 నెలల నుంచి బిల్లు ఇవ్వలేదు. విజయ డైరీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 4 రూపాయలు 5 రూపాయలు మొత్తము 10 రూపాయలు పెంచినాం ఒక లీటర్కు. వీళ్ళు వచ్చిన తర్వాత 9 రూపాయలు కట్ చేశారు. కట్ చేయడం కాకుండా 5 నెలల బిల్లులు ఇవాళ పెండింగ్ ఉన్నాయి, రైతులకు ఇచ్చే బిల్లు. మరి రైతు పాడి పశువులకు దాని ఎక్కడ పెట్టుకోవాలి, దానికి ఫాడర్ ఎక్కడ తీసుకురావాలి, తర్వాత రైతు దానికి ఇచ్చేటువంటి కూలీలకు డబ్బులు ఎక్కడ ఇవ్వాలి, ఆ పశువుల కాసేవానికి జీతం ఎక్కడ ఇవ్వాలి, వారి కుటుంబం ఏ విధంగా జరగాలి. రైతు ప్రభుత్వం మాదే, రైతులను పట్టించుకునే ప్రభుత్వం మాదే, వాళ్ళకి ఏమైనా న్యాయం చేయాలంటే కూడా మాదే. మీరు కనీసం 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేకపోయినరు. 99,999 దగ్గర ఆపినరు. మేము 2 లక్షలు చేసినాము, అయినా సరే మాది మీద విమర్శలు చేస్తుంది. అసలు అప్పుల రాష్ట్రంగా మార్చేసిండ్రు, అందుకే కొంత టైం తీసుకుంటున్నామని కుల్లంకుల్లా చెప్తురు కదా సార్. అంటే 99,990 రూపాయలు అంటే మేము అంచెలంచెలుగా చేయడం జరిగింది. వాస్తవంగా మేము కూడా 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద చేసినాం. కానీ ఒకటేసారి 1,00,000 రూపాయలు చేయలేదు, 50,000 తర్వాత 75,000 ఆ విధంగా చేసినాం. ఈ సంవత్సరము చేతం అనుకున్నాం, వాస్తవంగా మొత్తం మిగిలినవి కూడా చేతం అనుకున్నాం. అదొకటి. మేము 2 లక్షల రూపాయలు ఒకటేసారి చేసినామన్నది మీరు ఇచ్చిన మాట ఎప్పుడు, చేసింది ఎప్పుడు, అందులో సగభాగమే చేశారు. తర్వాత రుణం తీసుకున్నటువంటి వాళ్ళు ఇలా బ్యాంకులో 2 లక్షల పైచీలుకుంటే అది రుణమాఫీ కాలేదు.
మీరు ఆ పై డబ్బు మీరు కట్టుకొచ్చి మా సర్టిఫికేట్ తీసుకొస్తే అప్పుడు రుణమాఫీ ఇస్తారు. అటువంటి వాళ్ళు చాలామంది మిగిలిపోయారు. తర్వాత అనేక కారణాల చేత ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులు వాళ్ళకు ఉన్నటువంటి రికార్డు తారుమారు చేసి, ఈవెన్ ఆధార్ కార్డు నెంబర్ కూడా తారుమారు చేసి, నెంబర్ తప్పు పడ్డది, అది తప్పబడ్డది, ఇది తప్పబడ్డది, దాంట్లో ఆన్లైన్లో వస్తలేదని చెప్పి అట్లా చాలామందికి కొట్టేశారు. ఆ విధంగా వాళ్ళు ఎంత రుణమాఫీ చేసినా ఏం చేసినా ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకోలేదు. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళది రైతు ప్రభుత్వం కానే కాదు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన స్వయంగా రైతు కాబట్టి, రైతు కష్టాలు బాధలు తెలుసు కాబట్టి, రైతుకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం అయినటువంటి రాయితీలు కానీ సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ ఇచ్చారు. ఇవాళ కేసీఆర్ ఇచ్చిందే మీరు కంటిన్యూ చేస్తారు. మీరు ₹1,00,000 రుణమాఫీ మేము చేసినాం, మీరు 2 లక్షల ఎన్నికల హామీలో 6 గ్యారెంటీలు అది కూడా ఉంది. కానీ ఈ రుణమాఫీ గ్యారెంటీ సగం వరకు అయింది, పూర్తి కాలేదు. రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా మీ నాయకుడు కేసీఆర్ ఎందుకు రావట్లేదు, బయటికి ఎందుకు రావట్లేదు, పోరాటాలు ఎందుకు చేయట్లేదు అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు సార్. ఎందుకు రావట్లేదు సార్? కేసీఆర్ గారు బయటికి రావడం లేదంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా బయటికి రాకుండా, ప్రజలు పట్టించుకోకుండా, లేకుంటే ప్రజా సమస్యలు తెలుసుకోకుండా ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆయనకు అన్ని సమస్యలు తెలుసు. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి, ఒక మంత్రి స్థాయి నుంచి, ఒక మన అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ నుంచి, పార్లమెంట్ మెంబరు, కేంద్రంలో మంత్రి, ఆ విధంగా అనేక రకాల తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు నడిపించి తెలంగాణ సాధించాడు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి రావడం లేదు, ప్రజా సమస్యలు పట్టించుకోవడం అని చెప్పి అంటున్నారు కదా. మరి మా నాయకులము, మేము, మా పార్టీ, మా యంత్రాంగము, మా యువత, మా కార్యకర్తలు, మా ప్రజాప్రతినిధులు మొత్తం కూడా ప్రతిరోజు ప్రజలనే ఉన్నాం. కేసీఆర్ తరఫున మేము ఆయన డైరెక్షన్లో పనిచేస్తున్నాం. ఆయన డైరెక్షన్లో ప్రజల సమస్యలు ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేమందరం కృషి చేస్తున్నాం. కేసీఆర్ ప్రతినిధిగా మేము ఉన్నాం కదా. అసలు టైంలో కేసీఆర్ బయటకు వస్తాడు. ఇంకా అసలు టైం రాలేదంటారా సార్? ఆయన టైం ఇస్తారు. కేసీఆర్ గారు ఏం చెప్పారంటే మనం కూడా తొందరపడొద్దు, వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు గ్యారెంటీలు నెరవేర్చాలంటే మినిమం 1 సంవత్సరం వరకు మనం వేచి చూద్దాం. 1 సంవత్సరం తర్వాత వాళ్ళు ఎంతవరకు ఇవన్నీ కూడా ప్రవేశపెడతారు, ఈ పథకాలు ఎంతమందికి అందిస్తారు, ఈ గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారు, ఈ ప్రజలకు అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, చేతి వృత్తులకు, కుల వృత్తులకు, వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఇచ్చిన మాటలు పెట్టుకుంటారు, కొంచెం నాకు సమయం ఇవ్వండి, తప్పకుండా బయటకు వస్తాను చెప్పి. మూసీ ప్రక్షాళన కావచ్చు, లేదంటే హైడ్రా ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రంలో చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మూసీ మీద కావచ్చు, హైడ్రా మీద కావచ్చు. మూసీ ప్రక్షాళన ఓసారి సుందరీకరణ అంటారు, ఓసారేమో ప్రక్షాళన అంటారు, ఓసారేమో మేమెవ్వరు పేదల ఇల్లు కూలగొట్టమంటారు, ఓసారేమో అసలు ఇవన్నీ కూడా మొత్తం అక్రమంగా నిర్మించుకున్నాయి అంటారు. రాత్రి పోయి పేదలు మొత్తం కూడా కూలీలు చేసుకునే పేదలు వాళ్ళు హైదరాబాద్లో మూసీలు కట్టుకుంటే ఎవరు. తర్వాత గతంలో వాళ్ళందరూ కూడా పర్మిషన్ తీసుకునే కట్టుకున్నారు. కొంతమందికి రిజిస్ట్రేషన్స్ అయినాయి, తర్వాత బ్యాంక్ లోన్స్ వచ్చినాయి. దానికి గవర్నమెంటే మొత్తం కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసింది, కరెంటు ప్రొవైడ్ చేశారు, వాటర్ ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇవన్నీ ఉన్న తర్వాత మరి వాళ్ళకు ఒకవేళ తీయాలనుకుంటే, ప్రక్షాళన చేయాలనుకుంటే ఆల్టర్నేటివ్ చూపించాలి కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపిస్తున్నారు కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు 10 మంది ఉంటారు, వాళ్ళు 10 మందికి సరిపోని ఇల్లు కట్టుకున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఎంతమంది? ఒకరు ఉంటారు, ఒక కుటుంబం ఉంటుంది, 4 ఉంటారు, 10 మంది ఉండలేరు కదా. కాబట్టి వాళ్లకు ఆల్టర్నేట్గా వాళ్ళు కోరుకున్న దగ్గర స్థలం చూపించి వాళ్ళు ఏ విధంగా ఇల్లు నిర్మాణం చేసుకుంటారో ఎస్టిమేట్ ప్రకారంగా డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు కట్టుకున్న తర్వాత వాళ్ళు పంపిస్తే బాగుంటుంది. ఆ విధంగా ప్రభుత్వం కూడా వాళ్ళు మెప్పించి వాళ్ళతోటి అన్ని విధాలు అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి ఆ విధంగా వాళ్ళు కూడా సంతోషంగా బయటకు పోవడానికి చేస్తే బాగుంటుంది. హైడ్రానేమో అది పెద్ద డ్రామా. హైడ్రా అనేది హైదరాబాద్కు పెద్ద డ్రామా వాస్తవంగా చెప్పాలంటే. ఈ హైడ్రా అనేది ఇప్పుడు చూడండి 26-27 మంది కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, పెద్దోళ్ళు
వాళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్ ఉన్నాయి, బఫర్ జోన్ అని గుర్తించారు. ఒక్కరి దగ్గరికైనా వెళ్ళి కూలగొట్టిరా? ఒక్కరి దగ్గరికి వెళ్ళే కూలగొట్టలేదు. ఏమైనా హడావిడిగా అప్పటికప్పుడు పోయి ఎవరో కట్టుకున్నాయి మొత్తం కూడా కూలగొట్టేసి హైడ్రా ఇప్పుడేమైంది? బొక్క బోన పడ్డది. హైకోర్టు, సుప్రీంకోర్టు అత్యంతలు వేసింది. మరి హైడ్రా చెరువులు మొత్తం కూడా ఎఫ్టీఎల్ మొత్తం కూడా ఖాళీ చేస్తుంది. చెరువులు ఆక్రమించడం తప్పే, ఆక్రమించడంలో తీసేయండి, వాళ్ళకు నోటీసులు ఇవ్వండి, తీసేయండి. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి గతం, ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి 70-80 సంవత్సరాలు అయింది. ప్రభుత్వాలు వచ్చి అప్పటి నుంచి కూడా అనేక నిర్మాణాలు జరిగినప్పుడు వాళ్ళకు నోటీస్ ఇచ్చి మీది లేదు, మీది ఎఫ్టీఎల్ ఉంది, మీది బఫర్ జోన్ ఉంది, దీన్ని తీసేస్తున్నాము, ఆల్టర్నేట్ మీరు చూసుకోండి, మీకు నష్టపరిహారిస్తామని చెప్తే బాగుండేది. ఈ విధంగా ఈ హైడ్రా అనేది, ఈ మూసీ ప్రక్షాళన అనేది ఇవాళ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ముఖ్యంగా బీదలు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి హైదరాబాద్లో కూలీనాలు చేసుకొని ఉద్యోగం సంపాదించుకొని ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఇంటిల్లాలు కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని ఆ విధంగా సంపాదించుకొని కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, లోన్ తీసుకున్నారు. లోన్ ఇప్పుడు ఈఎంఐ కూడా పేపర్లో ఒకటి వచ్చింది, నా ఇల్లు కూడా కొట్టేసారు, ఈఎంఐ వచ్చింది, నేను ఎట్లా కట్టాలి? అది కాదు కదా. ప్రభుత్వం అనేది ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడాలి, కన్న బిడ్డలేక చూసుకోవాలి. కానీ ఈరోజు ఎంతమంది శాపనార్థాలు, ఎంతమంది ఏ విధంగా బాధపడుతున్నారు, ఏ విధంగా వాళ్ళందరూ కూడా అన్యాయానికి గురైనరు. ఒక్కసారి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సహా మంత్రులు, వారికి సలహాదారులు ఎవరిస్తున్నారో సలహాలు ఆ ప్రభుత్వానికి. కాబట్టి ఈ ప్రభుత్వం మరి ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం దీనికి నూకలు చెల్లంటే. ఇప్పుడు హైడ్రా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద పడ్డదా సార్? నిజంగా డెఫినెట్గా పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది ఇది యూనివర్సల్ సిటీ, విశ్వనగరం. ఈ విశ్వనగరం ఎటువంటిదంటే క్లైమేట్ ప్రకారంగా మంచి క్లైమేట్, మంచి వాతావరణం, మంచి భౌగోళిక పరిస్థితులు, ఇక్కడ లా అండ్ ఆర్డర్, తర్వాత ఇక్కడ మంచినీటి సమస్య లేదు, తర్వాత కరెంటు సమస్య లేదు. ఇలా దేశంలో ఉన్నటువంటి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఇన్వెస్టర్స్ వచ్చి హైదరాబాదులో ఆ విధంగా రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ ఈ విధంగా డెవలప్ చేసుకున్నారు. అదే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలామంది హైదరాబాద్కి వచ్చి పెట్టుబడులు పెట్టారు. ఇవాళ ఈ హైడ్రా వల్ల, ఎఫ్టీఎల్ వల్ల, దీనివల్ల దానివల్ల, ఈ కూల్చివేతల వల్ల, మూసి ప్రక్షాళన వల్ల ఈ విధంగా మొత్తం కూడా ఇలా ఒకరు ఒక ప్లాట్ కొనాలంటే 10 రకాల పర్మిషన్లు తీసుకోవాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పోయి అక్కడ ఎఫ్టీఎల్ లేదని, ఇరిగేషన్ వాళ్ళతోటి బఫర్ జోన్లో లేదని హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకోవాలి, హైడ్రా పర్మిషన్ తీసుకోవాలి, దాంతోపాటు రెవెన్యూ పర్మిషన్ తీసుకోవాలి. ఈ విధంగా ఇన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే అది క్లియర్గా ఉన్నట్టు. లేకుంటే ఇలా ఎట్లయిపోయింది, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏదో ఒకటి అడ్డం పెట్టేసి అది కరెక్ట్ ఉన్నప్పుడు కూడా లేదని చెప్పి ఇలా మొత్తం కూడా అవినీతికి పాల్పడుతారు. ఆ విధంగా ఇక్కడ మొత్తం కూడా ఇలా కట్టినటువంటి ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో, అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హైదరాబాద్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఒక 10 లక్షల యూనిట్స్ అమ్మకుండా నిలబడిపోయినాయి. 10 lakhs ఫ్లాట్స్, బిల్లాస్. అంటే వేగంగా అభివృద్ధి చెందేటువంటి ఈ హైదరాబాద్, ఎందుకంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, జిహెచ్ఎంసీ పరిధిలో ఇదంతా వస్తుంది, తర్వాత రేపు త్రిపుర రాబోతుంది, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి హైదరాబాద్కు చాలా భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టాలి, ఇక్కడ కొనుక్కోవాలి, ఇక్కడ నిర్మాణాలు చేయాలి, ఇక్కడ బిజినెస్ చేయాలి అని చెప్పి చాలామంది ఆశపడ్డారు. ఈ సంవత్సరం నుంచి వాళ్ళు ఏదైతే కలలు కన్నారో కలల మీద నీళ్లు చల్లినట్టయింది. అందుకొరకు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి ఎవరు కూడా ముందుకు వస్తలేరు. వాస్తవం అది. ఇలా ఈ నిర్మాణ రంగంలో ఈ మొత్తం కూడా ప్రతి డిపార్ట్మెంట్ ఆధారపడి ఉంది. ఇలా రియల్ ఎస్టేట్ మీద ప్రతి డిపార్ట్మెంట్ ఆధారపడి ఉంది. ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో కూడా చాలామంది యువకులు, నిరుద్యోగులు ఇలా రియల్ ఎస్టేట్ చేసి ఎంతో అంత సంపాదించుకొని కుటుంబాల పోషించుకునేది. ఇక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా, మార్కెట్ చేసే వాళ్ళు కూడా
ఇక్కడ అపార్ట్మెంట్స్లో మాట్లాడుకొని కమిషన్ మీద అమ్ముకునేది. ఇవాళ కమిషన్ మీద అమ్ముకుందామంటే కూడా కొనేవాడు లేడు, భయపడుతున్నారు, పోతలేవు. అందుకొరకే ఈరోజు 10,000 రూపాయలు ఉన్న ఎస్ఎఫ్టీ 5,000 రూపాయలు కూడా ఎవరు ముందుకు వస్తలేరు. ఆ విధంగా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా దెబ్బతిన్నది. ఓకే, గ్రౌండ్ లెవెల్లో ఏమనుకుంటున్నారు సార్? అంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చి సంవత్సరం అయింది కదా, గ్రౌండ్ లెవెల్లో ఏమనుకుంటున్నారు? మీ కల్వకుర్తి నియోజకవర్గమే అనుకోండి, ఏమనుకుంటున్నారు? గ్రౌండ్ లెవెల్లో మేము తిరుగుతున్నాం కదా, గ్రౌండ్ లెవెల్లో మేము తిరిగేటప్పుడు ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్కు ఓటేసినటువంటి ప్రతి ఓటరు కూడా బాధపడుతున్నాడు. అది మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, యువకులు కావచ్చు, ఓటేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా బాధపడుతున్నారు. అంతెందుకు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు కూడా రేపు భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా మేము ఏ మొహం పెట్టుకొని పోవాలి, ఏ విధంగా ఓట్లు అడగాలి, అసలు ప్రజలు మాకు ఓట్లు వేస్తారా అని చెప్పి వాళ్ళు చాలా ఇలా ఏ విధంగా బాధపడుతున్నారంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రజలనేమో ఈ సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇచ్చిన గ్యారంటీ ఏది కూడా అమలు కాలేదు కాబట్టి ప్రజలు ఆ విధంగా 100 రోజులే అమలు చేస్తామన్నారు కాబట్టి ప్రజల్లో అది బాగా నాటకపోయింది. మేము చిన్న పొరపాటు చేసినాం, ఏదో ఆశపడ్డాం, అప్పటికప్పుడు ఏదో అత్యాశపోయి ఏదో ఆశపడి ఓట్లు వేసినాం. మేము మాత్రము శాశ్వతంగా మాకు నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తి కూడా అనేక పథకాలు వచ్చినాయి. ప్రతి వ్యక్తి కూడా ఏదో విధంగా ఒక విధంగా ప్రభుత్వం ద్వారా ఆ స్కీమ్స్ వచ్చినాయి. అప్పుడు సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు మాత్రం మేము ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నమ్ముకొని ఓటేసినామో నిజంగా మేము చాలా తప్పు చేసినాం, పొరపాటు చేసినాం అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరిలో వచ్చింది. స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి సార్, ఏం జరుగుతుంది? జనరల్లీ అయితే అధికార పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళకే ఎక్కువ వస్తాయి అని అంటుంటారు. కానీ మీరు చెప్పిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అయితే ఆ పరిస్థితి లేదంటారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు గ్రామ పంచాయతీ టర్మ్ అయిపోయి సంవత్సరం అయిపోయింది. అసలు ఎప్పుడు ఎన్నికలు జరపాలి? అవును, 5 సంవత్సరాలకు స్టేట్ గవర్నమెంటు, స్టేట్ ఎన్నికల కమిషన్ చట్ట ప్రకారంగా 5 సంవత్సరాలకు స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు జరపాలి. ఈ స్థానిక సంస్థల కిందికే గ్రామ పంచాయతీలు వస్తాయి, మండలాలు వస్తాయి, జిల్లా పరిషత్లు వస్తాయి, మున్సిపాలిటీలు వస్తాయి, కార్పొరేషన్లు వస్తాయి. ఇది స్థానిక సంస్థ, స్టేట్ గవర్నమెంట్. అయితే ఈ స్థానిక సంస్థల్లో నిలబడేటువంటి వ్యక్తులకు, ఒక సర్పంచ్లకు మాత్రం ఎక్కడ గుర్తుండదు, పార్టీలకు గుర్తుండదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల బట్టి ఇప్పుడు ఏ గ్రామంలో ఏ నాయకుడు నిలబడుతున్నాడు, ఆ నాయకుడు ఏ పార్టీకి సంబంధించిన వాడని చెప్పి ప్రజలకు గుర్తే కదా. సపోజ్ ఒకరు నిలబడేటప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ, ఒకరు నిలబడి బీఆర్ఎస్ పార్టీ, ఒకరు నిలబడి బీజేపీ పార్టీ, ఈయన కమ్యూనిస్ట్ పార్టీ అనుకుంటారు కదా. గుర్తు లేనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయలేదు కాబట్టి తప్పకుండా రేపు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటేస్తారు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేస్తారు. ఒకవేళ ఈ ప్రభుత్వం ధైర్యం చేసి ఎంపీటీసీలు అయ్యి, జడ్పీటీసీలు అయ్యి, మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టి పార్టీ సింబల్ కేటాయించిననుకో అప్పుడు ఆటోమేటిక్ ఉంటుంది. కాంగ్రెస్ చెయ్యి గుర్తు, బీఆర్ఎస్ది కారు గుర్తు, బీజేపీది పువ్వు గుర్తు, కమ్యూనిస్టులది కంకి కొడవలి, సుత్తి కొడవలి గుర్తు. ఆ విధంగా ప్రజలు నిర్ణయించుకుంటారు, తప్పకుండా నిర్ణయించుకుంటారు. ఆ విధంగా తప్పకుండా కాంగ్రెస్కు ప్రజలు వ్యతిరేకంగా తప్పకుండా ఓటేస్తారు. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా మీరు ఈ 1 ఇయర్ పాలన మీద మీరు ఇచ్చే మార్కులు ఎన్ని సార్? మేము ఇచ్చిన మార్కులు ఏంటంటే, ఇవాళ ప్రభుత్వము రాకముందు, ఎన్నికల ముందు ఏ పార్టీ హామీలు ఇస్తుందో, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, మా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల హామీ ఇచ్చింది, ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది, ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. బీజేపీ కూడా ఇచ్చింది, బీజేపీ కూడా విడుదల చేసింది. అన్ని పార్టీలు ఇస్తాయి. కానీ మేమనేది ఏంటంటే, వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో 100 రోజుల లోపల మా ప్రభుత్వం ఏర్పడితే వెంటనే 100 రోజుల లోపల అన్నీ అమలు చేస్తామని చెప్పారు. అమలు చేయలేదు. చేసినటువంటి కొన్ని హామీలు కూడా అది 100% చేయలేదు. అంటే మేము మీకు తర్వాత మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తాము, ఆన్లైన్లో పంపిస్తాము అవన్నీ చెప్పారు. కాబట్టి 90% ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. 10 మార్కులు ఇస్తారా సార్? అంతే, 90% ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం. ఏమన్నా సర్దుకొని ఏమన్నా ఇంకొక సంవత్సరం తర్వాత ఏమన్నా కనిపిస్తుంది అనుకుంటున్నారా డెవలప్మెంట్ ఏమన్నా?
వారికి జ్ఞానోదయం కలగాలి కదా, వాళ్ళు మార్పు రావాలి కదా. మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ప్రజల్లోకి ఏ మోం పెట్టుకొని వెళ్ళి ఓట్లు అడుగుతామని చెప్పి దాన్ని రెక్టిఫై చేసుకోవాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచన రావాలి కదా. రెక్టిఫై చేయడానికి వాళ్ళు వేసేటువంటి అడుగులేంది ఏంది? ఇప్పుడు ఇంతమందికి ఉద్యోగాలకు మొత్తం కూడా ఈరోజు సర్టిఫికేట్లు ఇస్తాం, అది ఇస్తాం, మీకు నియామక పత్రాలు ఇస్తాం, అది ఇస్తాం, మేము 54,000 మంది చేసామంటారు. యాక్చువల్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ నాయకత్వంలో నోటిఫికేషన్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. తర్వాత ఎగ్జామ్స్ జరిగినాయి. కొన్ని కారణాలు, సాంకేతిక కారణాల వల్ల కొన్ని క్యాన్సల్ అయినాయి. తర్వాత వీళ్ళు కూడా పెట్టిర్రు. అసలు బీజం పడ్డదే అప్పుడు కదా. ఇప్పుడు 132,000 ఉద్యోగాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చాయి కదా. ఇవన్నీ నోటిఫికేషన్ అప్పుడే కదా. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్. ఇప్పుడు పంట చేతికి వచ్చింది, కోసుకొని ఇక వండుకొని తినేది వీళ్ళకి వచ్చేసింది. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.